హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ కాలేజ్ యొక్క ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ ర్యాంక్ తో క్లోజ్ అయ్యింది అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. వీడియోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్, లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన యువర్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి, కాలేజ్ నేము, అదేవిధంగా ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, అలాగే ఆ కాలేజీలో ఉన్న బ్రాంచ్ డీటెయిల్స్ మరియు అన్ని కేటగిరీస్ సంబంధించిన బాయ్స్ కి మరియు గర్ల్స్ కి ర్యాంక్స్ ఉన్నాయి చూడండి. ముందుగా ఇక్కడ చూస్తే ఓసీలో బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ గా, అదేవిధంగా బీసీలో ఏ నుంచి ఈ వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ కి సపరేట్ గా, ఎస్సీకి ఎస్టీకి బాయ్స్ అండ్ గర్ల్స్ కి సపరేట్ గా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూసుకోండి. మీరు చేయవలసిందల్లా మీకు ఏ ర్యాంక్ వచ్చింది, అదేవిధంగా మీరు ఏ కేటగిరీకి చెందుతారు, ఆ కేటగిరీలో మీ ర్యాంకు ఈ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది అని చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ర్యాంక్కి +or-2000 యాడ్ చేసుకోండి. అంటే సపోజ్ ఇప్పుడు అక్కడ లాస్ట్ ర్యాంక్ 5000తో క్లోజ్ అవుతుంది అనుకో, అది లాస్ట్ ఇయర్, బట్ ఈ ఇయర్ +or-2000 అంటే 2000 యాడ్ అవ్వచ్చు, 5000 కాస్త 7000 అవ్వచ్చు. లేదా హార్డ్ కేసెస్లో 5000 కాస్త -2000 అంటే 3000 అవ్వచ్చు. సో +or-2000 యాడ్ చేసుకొని మీరు ఒక అంచనాకి రండి. అలాగే +or-5000 వరకు మీరు ఆ కాలేజ్ని హోప్ పెట్టుకోండి. ఈ ఒక కాలేజే కాదండి, అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్న టాప్ కాలేజెస్ కూడా చెక్ చేయండి. చెక్ చేసి అప్పుడు మీరు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ అనేవి ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు అన్ని కాలేజ్ వీడియోస్ కానీ చూస్తే మీకు కొంత అవగాహన వస్తుంది, మీ ర్యాంక్ ఎక్కడికి ఫిల్ అవుతుంది, మీరు ఏ కాలేజ్కి ఎలిజిబుల్ అవుతారు మీకున్న ర్యాంక్కి అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఆల్రెడీ కొన్ని కాలేజెస్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. రిమైనింగ్ కాలేజెస్ వీడియోస్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందేమో. అదేవిధంగా మీకు ఉపయోగపడే వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.